న్యాయాధిపతులు 5వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఈ యొక్క విలుకానుల ధ్వనికి దూరంగా ఉండేవారు నీళ్లు చేదుకున్నారు. విలుకానుల ధ్వని అంటే యుద్ధానికి దూరంగా ఉండేవారు. యుద్ధం ఎప్పుడు చేయరు వాళ్ళు, నీళ్లు చేదుకునే దగ్గరే ఉంటారు. ఎవరు? యెహోవా నీతి క్రియలను ప్రకటించేవారు. యెహోవా నీతి క్రియలను ప్రకటించేవారు వేరే, యుద్ధం చేయవారు వేరే. యెహోవా నీతి క్రియలను ప్రకటించేదారు. ఇశ్రాయేలు గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించేదారు. వినుటకై యాహ్వా జనులు ద్వారముల ఎదుట కూడుకున్నారు. ద్వారము ఎదుట అంటే ద్వారము అన్న ఈ ద్వారము అంటే ఈ జడ్జిమెంట్ అన్నమాట. ఈ ద్వారముల యొద్దనే ఉంటారు అన్నమాట. జడ్జిమెంట్ ఇట అట, ఇటస్తావా అటస్తావా అనేది జడ్జిమెంట్ అక్కడ. దెబోరా మేల్కొనుము దెబోరా మేల్కొనుము మెల్కుము బరాకు కీర్తన పాడుము. అభినోయాము కుమారుడా లెమ్ము చెరపట్టి వారిని చెరపట్టము అని అంటున్నాడు. వీళ్ళు యుద్ధానికి పోయేవారు, వారేమో ప్రకటించేవారు. ఎవరు? ఈ యొక్క నీళ్ళ యొద్ద ఉండేవారు. ఈ యొక్క విలుకాళ్ళ శబ్దము అంటే ఈ శబ్దం వినరు అన్నట్టు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ యొక్క 2 గ్రూపులు అన్నట్టు. ఇక్కడ ఒకటేమో ప్రకటించేవారు, ఇంకోరేమో యుద్ధానికి పోయేవారు. యుద్ధానికి పోయేవారు ఎవరు? ఈ యొక్క బరాకు యుద్ధానికి పోయేవాడు. దెబోరా కూడా ఈయనకు సహాయం చేయడానికి పోతారు. ప్రజల వీరులలో శేషించిన వారు కూడి వచ్చిరి. శూరులలో యాహ్వా నాకు సహాయం చేయవచ్చెను. ఎవరు చేస్తారు సహాయము? యాహ్వానే చేస్తారు. వీళ్ళు పోతారు, కానీ ఎన్ని లక్షల మంది పోయినా కూడా వాళ్ళు పట్టేదే. యాహ్వా సహాయాన్ని తీసుకొనే పోవాలన్నారు. అమాలేకులు ఎవరు? అమాలేకులు ఈ మోషేతో యుద్ధం చేస్తారు. ఆయన చేతులు ఎత్తగా వాళ్ళు ఓడిపోతారు. ఆయన చేతులు దించగా వాళ్ళు గెలుస్తారు. అంటే ఇశ్రాయేల్ ఓడిపోతారు. చేతులు దించగానే ఇశ్రాయేల్ ఓడిపోతారు. చేతులు ఎత్తగానే అమాలేకులు ఓడిపోతారు. ఇట్లా కాదని అహరోనును ఊరు ఏం చేస్తారనంటే ఆయన తీసుకుపోయి చెరకు చేయి చేతో పట్టుకొని పైకి ఎత్తుతారు. ఎత్తినప్పుడు అమాలేకులు ఓడిపోతారు. అమాలేకులు వారు ఎక్కడున్నారంటే కాపురము ఎఫ్రామీయులు వాళ్ళని తరిమేసి వాళ్ళ మీద ఇళ్ళ మీద కూర్చున్నారు అన్నట్టు ఎఫ్రామీయులు. ఈ తర్వాత ఈ జనులలో బెన్యామీనులు మకీరు అంటే ఏంటిది? మకీరు అంటే సోల్డ్, అంటే అమ్మబడిన వారు అన్నారు. మకీరు అంటే అమ్మబడిన వారు, సోల్డ్. న్యాయాధిపతులు జబులూనీల నుండి నాయక దండము వహించువారు వచ్చిరి. అందరు వచ్చినారు. 12 గోత్రుల వారు వచ్చినారు. వాళ్ళ గురించి చెప్పబడుతున్నారు. ఇషాకారీయులు అధిపతులలో దెబోరాతో కలిసి వచ్చిరి. ఇసకారీయులు బరాకును అతి వేగంగా లోయలోనికి చొరబడి రుబైనీల కాలువల యొద్ద జనుల గొప్ప హృదయాలోచనలు కలిగాను. వీళ్ళది ఇద్దరితో వచ్చినారు. ఎవరిద్దరితో? దెబోరాతోనూ బరాకుతోనే వచ్చినారు. మందల ఈలలను వెనుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రుబైనీయుల కాలువల యొద్ద నీ జనులు గొప్ప యోచనలు కలిగారు. గిలాదు యోర్దాను అద్దరిని నిల్చెను. దానియులు ఓడల దగ్గర నిలిచిరి. గిలాదు అంటే ఏంటిది? రాకీ రీజన్, అంటే ఈ యొక్క రాకీ అంటే బండ ప్రదేశం అంటారు. బండ ప్రదేశం, కొండల ప్రదేశము, బండ ప్రదేశం. యోర్దాను అంటే ఏంటిది? డిసెండర్ అన్నారు. డిసెండర్ అంటే దిగివచ్చువాడు అన్నారు. దానియులు ఓడల దగ్గర ఎలా నిలిచిరి. అషరీయులు అంటే అషేరు అంటే ఏంటంటాను? అషేరు ఆమెను కన్నప్పుడు ఏమని పేరు పెట్టింది? హ్యాపీ అనే పేరు.
అదే హ్యాపీ అనేది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు. దీనులైన వారు ధన్యులు. అదే ధన్యత. ఆశీర్వీయులు అంటే ధన్యత. అట్లా 8 ధన్యతలను మనకు యేసు ప్రభు ఇచ్చినాడు. అది గుట్ట మీద కూర్చోండి. సముద్ర తీరమున తమ అఖాతము యొద్ద ఏల నిలిచిరి. జబునీయులు మరణ భయం లేక ప్రాణము తునీకరించుకొని జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తునీకరించేది. ప్రాణాలనే తునీకరిస్తారన్నారు. రాజులు వచ్చి యెహోవా యొద్ద యుద్ధము చేశారు. రాజులు వచ్చినారన్నారు. మెగిద్దో కాలువల యొద్ద తనాఫులో కనాను రాజులు యుద్ధం చేశారు. మెగిద్దో అంటే ఏంటిది? మెగిద్దో అంటే ప్లేస్ ఆఫ్ క్రౌడ్స్ అన్నమాట. అంటే జనులు ఉండే ప్రదేశం మెగిద్దో. ఇక్కడే యుద్ధం జరుగుతుంది. గోగు మెగిద్దో మెగోను గోగు మాగోగులు ఇక్కడే ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది. అది ఎవరన్నంటే ఇది రష్యా యుద్ధం చేస్తుంది. దేంతో? ఇస్రాయల్తో రష్యా యుద్ధం చేస్తుంది. కాలువల యొద్ద ఉన్న తనాహ్ అంటే ఏంటిది? కనాను రాజులు యుద్ధం చేశారు. తనాహ్ శాండీ ప్లేస్ అన్నట్టు. తనాహ్ అంటే ఇసుక ఎడారి ప్రదేశం. తనాహ్ కనానులో రాజులు యుద్ధము చేశారు. వెండి బంగారము తీసుకొనలేదు. వెండి లాభం తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను. నక్షత్రములు ఆకాశం యుద్ధం చేశాను. నక్షత్రములు అంటే ఈ దేవుడే పంపినాడు. షెయిర్లో దేవుడు వాళ్ళని కలుసుకుంటాడు కదా. ఇక్కడ ఏమని ఉన్నది? ఈ 4వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యాహ్వాను కీర్తించెదము. యాహ్వా నీవు షెయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలములో నుండి బయలుదేరినప్పుడు భూమి వణికేను. భూమి దేవుడే ప్రవేశిస్తాడన్నట్టు యుద్ధంలో భూమి వణికెను. ఆకాశము నీళ్లు కురిపించాను, మేఘము వర్షించాను. ఆ యొక్క నక్షత్రములు అంటే దేవుని యొక్క సన్నిధి. ఆయన దూతలు వీళ్ళకి సహాయం చేస్తున్నారు. ఎవరికి సహాయం చేస్తున్నారు? బరాకును దెబోరాకు సహాయం చేస్తున్నారు. కనుక వాళ్ళు యుద్ధములను సీసెరాను ఓడించినారు అన్నారు. అయితే నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధం చేశారు. సీసెరాతో యుద్ధం చేస్తున్నారు. సీసెరా ఏమవుతాడు? అది అన్నదాల మూల పెట్టి శీల పెట్టి కొడతాడు, చంపేస్తుంది. ఆమె ఎవరు? యాయీర్ ఎవరు? అది మన జనం కాదట. యాయీర్ దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించారు.